అయినా దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలోనూ మీరు ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేశాడు. చెప్పాడా? చెప్పాడు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం ఉన్నానంటాడు. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యము చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకమునకు చేరును అంటాడు. ఆ దినాన మీ నామములు మేము స్వస్థత చేయలేదా, అద్భుతాలు చేయలేదా అని మీరు అంటారు. అంటే నేనేమంటాడంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలీదు అంటానంటాడు కదా. ఇంకా లూకాసు సువార్త 6:46లో నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలవటం దేనికి అంటాడు కదా. ఒక్కొక్క సమయంలో తల్లిదండ్రులు ఏమంటారంటే, అరే నన్ను మమ్మల్ని విలవమాకరా, నువ్వు మా మాట వింటలేదు కానీ మమ్మల్ని పిలవమాక, నువ్వు మమ్మల్ని విలవమాక అంటూ ఉంటారు కదా. మేము చెప్పిన మాట వినేటట్టు అయితేనే, మేము చెప్పు చేతల్లో ఉంటేనే మా మాట విను, నేను చెప్పించి పిలువు మమ్మీ డాడీ అని, అంతేగాని మమ్మల్ని పిలవమాకరా ఎప్పుడు అంటారు? ఆ మాట విననప్పుడు అంటారు. అందుకనే లూకాసు వార్త 6:46లో నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలవటం దేనికి? నా సన్నిధిలోనికి రమ్మన్నవాడు ఎవడు అంటాడు. నేను చెప్పింది చేయకుండా ఎవడు రమ్మన్నాడు అంటాడు అనమాట. అందుకనే కదా మీరు రక్షణ పొందటానికే మిమ్మల్ని సృష్టించాను, నరకంలోనికి వెళతానికి కాదు కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనం వాక్యాన్ని విని విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకుని క్రీస్తులో నడుస్తూ ఉండాలి. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల, ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలిపెట్టేసి, లోక ఆశలను వదిలిపెట్టేసి, శరీరాశని, నేత్రాశని, జీవడంబాలను వదిలిపెట్టేసి ఎప్పుడైతే నువ్వు క్రీస్తు లోనికి వస్తావో అప్పుడు నీవు నూతన సృష్టి అంటాడు. ఇదిగో పాతవి గతించాను, ఇంక పాతయని నేను మర్చిపోతాను నాయన. నీ గురించి నీ ఫ్లాష్ బ్యాగ్ ఏంటో, నీ చరిత్ర ఏంటో నేను ఇంకేం జ్ఞాపకం చేసుకోను. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు లోనికి వచ్చేసావు కాబట్టి ఇంక నీకు ఏ శిక్ష విధి లేదు. ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన ఆలోచనలు వస్తాయి, నూతన తలంపులు వస్తాయి, నూతన హృదయం దేవుడు నీకు ఇస్తాడు. ఇంతకు ముందులాగా లోకంలో ఉన్నప్పుడు చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడిపోయిన హృదయంలాగా ఉండదు. క్రీస్తులోనికి ఎప్పుడైతే వస్తావో ఖచ్చితంగా నీ జ్ఞానేంద్రియములు, నీ కళ్ళు, ముక్కు, చెవు అన్నీ, నీ యొక్క ప్రతి ఒక్క అవయవం కూడా దేవునికి పరిశుద్ధముగా సమర్పించుకున్నప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం నేను నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నరకంలోనికి తప్పించుకోవచ్చు, పాతాళం నుంచి తప్పించుకోవచ్చు అని గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను అని. అంటే వీళ్ళు ఏమంటారంటే, మేము ఎవరికి తలలు వంచం, మేము ఎవరు అనుకుంటున్నాం, మేము అబ్రహాము సంతానం,
నా స్టేటస్ ఏమనుకుంటున్నావు, మా భక్తి ఏమనుకుంటున్నావు, మేమంటే ఏమనుకుంటున్నావు అంటున్నాడు. ఎవరిని? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుతోనే అంటున్నారు అన్నమాట. ఆయన ఏమంటాడంటే 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యాన్నే చెప్పుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపిస్తాడు అంటున్నాడు. ఆనాటి జనులు బర్బా కావాలా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడుదల చేయమంటారా, ఎవరిని విడుదల చేయమంటారా అని అంటే ఎవరిని కోరుకున్నారు వాళ్ళు? అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు నువ్వెట్టా దేవుని కుమారుడు అయ్యా, మా కళ్ళ ముందు యోసేపు మరియ ద్వారా పుట్టినవాడు కదా, నువ్వెట్టా దేవుని కుమారుడివి, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాను అని ఆయన్ని వాగ్విధానం చేస్తున్నారన్నమాట వాళ్ళు. ఆయన ఏమంటాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. నీ గురించి నీకు పిల్లలకి నీ విలువేంటో తెలియకపోవచ్చు, నీ భార్యకు నీ విలువేంటో తెలియకపోవచ్చు, నీ భర్తకు నీ విలువేంటో తెలియకపోవచ్చు, కానీ ఇరుగుపోరు వారు గౌరవిస్తూనే ఉంటారు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తూనే ఉంటారు సమాజంలో కానీ, కదా, అవునా కదా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళు అంగీకరించలా. అందుకని ఆయన ఆ మాట అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అండి, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడేవాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునే అన్నాడు. నేను సత్యాన్ని చెప్తున్నాను కానీ కనుక మీరు నన్ను నమ్మరు అంటాడు. ఇంకా అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో కూడా, అందుకు యేసు, మీతో చెప్పి తిని కానీ మీరు నన్ను నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలను నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు గనుక మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటి ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని నిత్య జీవముని ఇచ్చుతున్నాను. నేను వాటికి ఏం చేస్తా అంట? నిత్య జీవాన్ని ఇస్తున్నాను కనుక అవి నన్ను ఎన్నటికీ నీకు నశింపవు, ఎవడనూ వాటిని నా చేతి నుండి అపహరింపడు అంటనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కొన్ని గొర్రెలు ఉన్నాయంట లోకంలో. వాటిలో మీరు చేరినవారు కాదు, నా గొర్రెల్లో చేరినవారు కాదు, మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నిజంగా నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి, అంతే కదా? తల్లిదండ్రులు ఏమంటాడు? తల్లిదండ్రులు మాట వింటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రి మాట జమ దాటడండి, గీత గీస్తే దాటడండి అని చెప్తూ ఉంటారు కదా. తల్లిదండ్రి వాళ్ళ పిల్లాడు తల్లిదండ్రి గీత గీసారంటే మాట దాటడండి అని చెప్పుకుంటూ ఉంటాం కదా కదా. అలాగనే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కనుక మీరు నన్ను నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఖచ్చితంగా నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం వినాలా, ఏది పడితే చెత్త పంపించకూడదు లోపలికి, చెవుల్లోకి, దురద చెవుల్లాగా వాళ్ళకిలాగా. ఏది పడితే అది చేరితే ఆ లోపల హృదయంలో ఏముందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. మంచి మాటలు పంపిస్తే మంచి మాటలే వస్తాయి బయటికి, చెడ్ల మాటలు పంపిస్తే చెడ్డే వస్తాయి. మనం ఏది విత్తుతామో అదే వస్తుంది. మొక్కజొన్న విత్తనాలు ఇస్తే మొక్కజొన్న పంట అవుతుంది, ద్రాక్షకాయలు రావు కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారితో అలాగా వాళ్ళు అంటున్నారన్నమాట. ఇంకా
12వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, నా పక్షాన నుండని వాడు నాకు విరోధి అంటున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో, నా పక్షమును నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఎవరితో కలిసి ఉన్నావు? సాతానుతో టైఅప్ అయి చేతులు కలిపి ఉన్నట్లయితే ఖచ్చితంగా సాతాను ఎక్కడికి నడిపిస్తాడో, సాతాన్ని దేవుడు ఎక్కడ వేస్తాడో, ఆ అనుచరులు టైఅప్ అయిన వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళటం జరుగుతుంది. ఖచ్చితం, అది వాస్తవం కదా. నా పక్షం ఉండని వాడు, పిలిచింది ఎవరో? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జల్లారా నా ఎదుగురని పిలిచింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవునే కదా. నా పక్షం ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టబడును అని చెప్పేసి అక్కడ తెలియజేశారన్నమాట. ఆనాడు ఆయన పక్షం ఉన్నవాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఆస్తుపాస్తులను కూడా లెక్క చేయలేదు. ఆయన పక్షాన ఉన్నవాళ్ళు ఆయన చనిపోయినా కానీ ఆయన శిష్యులను ముందు పెట్టుకుని ఆ శిష్యులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం నడిచారు. అయ్యా, మాకు తెలియక ఆయన్ని చంపాం, మా పరిస్థితి ఏంటంటే మారు మనసు పొందండి, ఆయనే ప్రభుగా దేవుడు నియమించాడు అని చెప్పేసి రక్షణ పొందారు. వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళ జీవిత పర్యాంతం వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలా జీవించారు? అపోస్తలుల 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. మనమైతే ఏ రోజు వెళతామో తెలీదు, ఏ రోజు వెళ్ళమో తెలీదు. ఆ దినాల్లో ఇంటింటా కూడుకునేవాళ్ళు. అంతా వాళ్ళ ఆస్తులు కూడా అన్నీ ఒక చోట పడేసేసి అవసరాలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవరు ఎట్లా నడవాలనేది గ్రంథంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉన్నది. గ్రంథంలో ఖచ్చితంగా రాసి ఉంచాడు. గ్రంథంలో ఖచ్చితంగా దేవుడు రాసి ఉంచాడు. దాని ప్రకారం మనందరం ఎవరైనా సరే నడుచుకోవాల్సిన అవసరం ఉంది. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు కూడా గమనించినట్లయితే, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎవరు ఎలాగ నడుచుకోవాలి అనేది చక్కగా తేట తెల్లగా రాసి ఉంచాడు. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడే ఉండాలంట. ఎవరైనా అధ్యక్ష పదవి ఎక్కారు అని అంటే అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడును, మితానుభవము గలవాడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి మద్యపానము కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి మీద ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధిలోనికి లోబడకుండా అన్నట్లు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడుకున్నట్లు సంఘమునకు వెలుపట వారి ఎడల మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవలను. అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లభములను అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు
అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు మానిలై కొండెములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయములను నమ్మకమైన వారినై ఉండవాలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవాలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారును మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసం నందు బహు ధైర్యము గలవారు అవుతారు అంటున్నారు. ఇంకా ఈ విషయం తీతు పత్రికలు కూడా అదే చెప్తాడు. 1వ అధ్యాయము అదే తీతు పత్రికలో 1వ అధ్యాయం 5-9 వచనాలు కూడా తెలియజేస్తాం. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషును దుర్వ్యాపార విషయమును నేరము మోపబడని వాడైతే అవిధేయుడు కాక విశ్వాసులై పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వానికి పెద్ద నియమించవచ్చు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వహకుని వలె నిందారహితుడై ఉండవాలి. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయము కొట్టువాడును దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతునగు పవిత్రుడును ఆశానిగ్రహం గలవాడై ఉండి తాను హితబోధ విషయమందు జనులను హెచ్చరించుటకు ఎదురాడువాడు మాట ఖండించుటకును శక్తి వాడవాడనట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను అని తీతు పత్రిక 1వ అధ్యాయం 5-9 వచనాల్లో తెలియజేస్తుంది అన్నమాట. ఎవరైనా సరే ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ నడవాలో సంఘములో ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోతున్నారు, ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళందరికీ పంచిపెట్టడానికి అక్కడ వీళ్ళే పంచిపెట్టాలి అందరికంటే కుదరదు. అక్కడ ప్రతి గ్రామంలో అలాగ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. ఆ పట్టణాలు ఇవే: ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న పత్రిక, పట్టణంలో ఉన్న వాళ్ళకందరికి కూడా అక్కడ సంఘాలకు రాసిన ఉత్తరాలు ఇవన్నీ 14 పత్రికలు ఉన్నాయి. కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక. అక్కడ సంఘాలు ఏర్పరిచి ఫిలిప్పీ పట్టణంలో, కొలసీ పట్టణంలో, దెస్సలోనిక పట్టణంలో, ఈ పట్టణాల్లో ఎవరు ఎలాగుండాలో చక్కగా వివరించాడు దేవుడు. వీటికి మించి ఇంకెవరైనా వ్యతిరేకంగా ఎవడైనా ఏదైనా బోధించినట్లయితే ఆడ నుంచి నువ్వు అర్జెంటుగా లేచి వెళ్ళు అంటాడు. రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాల్లో, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టిండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు ప్రభువైన క్రీస్తుకు కాక తన కడుపునకే దాసులను, వారు ఇంపైన మాట వాళ్ళ ఇచ్చికముల వలన నిష్కపటులను మనస్సులను మోసపుస్తారు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసిన ఇవంతా కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సమాధానం మీకు కలుగునుగాక అని తెలియజేస్తూ 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏ సహవాసంలో ఉండాలని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులను నా యొద్దకు రండని. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఉంటే ఎవరి సహవాసంలో ఉండాలి? నువ్వు క్రీస్తు సహవాసంలో ఉండాలి.
ఉంటే నీవు ఈ నరకాన్ని పాతాళాన్ని తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కదా. అట్లా కాకుండా నేను పౌలు పార్టీ, నేను అపోల్లో పార్టీ, నేను పేతురు పార్టీ అని చెప్పేసి విడిపోయారు అనుకో. ఇక్కడ అంటాడు అదే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను క్రీస్తు వాడను, ఇంకొకడు నేను కేఫా వాడను అని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందారా అని అడుగుతున్నాడు అన్నమాట. 11వ వచనంలో కూడా 3వ అధ్యాయం 11వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది క్రీస్తే. ఈ పునాది క్రీస్తే. నిలబడితే నువ్వు అక్కడ నిలబడాలి. ఇంకెక్కడ నిలబడ్డా నిలబడి ఉండలేవు. ఇంకా మత్తయి సువార్తలో ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టిన ఇల్లు పోల్చి అక్కడ చెప్పడం జరిగింది. నువ్వు ఎక్కడైతే పునాది వేసుకున్నావో నాకైతే తెలియదు, కానీ గలతీ రాసిన పత్రికలు ఎంత చెప్పినా కానీ పౌలు గారికి భలే కోపం వచ్చేసింది అనమాట. గలతీ రాసిన పత్రికలో అంటాడు 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచిపెట్టి, ఏంటంట, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అది మరి ఒక స్వార్థ కాదు, కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన స్వార్థ గాక మరి ఒక స్వార్థ మేమైనను పరలోకము నుండి ఒక దూత అయినను వచ్చి మీకు ప్రకటించిన యెడల వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడవును. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన స్వార్థ గాక మరి ఒకటి ఎవడైనానో మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్తున్నాడు. దేవుడు ఎలాగైతే ప్రాసెస్ సిస్టమ్ చెప్పాడో ఆ సిస్టమ్ కాకుండా వేరే విధంగా వెళ్ళినట్లయితే నష్టం జరుగుతుంది. జరుగుతుందా జరగదా? నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనకి లేవి కాండంలో 10వ అధ్యాయం 1-2 వచనంలో వీళ్ళు మోషేని ఎదిరించేసి, నువ్వు చేస్తే మేము చేయలేమా, నువ్వేనా ఒక్కడవేనా అని చెప్పేసి ఎదురు తిరిగి అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ద్రవ్యం వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని ఏదో ఒకటిలే, ఏదైతే ఏమైందిలే, ఏదైనా ఒకటే అనుకుంటాం కదా. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి నిజమైన అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందారు. జాగ్రత్త. దేవుడు అంటే, దేవుని పని అంటే, దేవుని ఇదంటే చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఆయన బిడ్డలను నా సొత్తు అంటున్నాడు. దేవుడు ఆయన బిడ్డలను నా సొత్తు అనుకుంటాం కదా. నా కొడుకండి, నా కుమార్తె అండి మనం చెప్పుకుంటాం కదా. వాడు ఎట్టి పరిస్థితులను అబద్ధం ఆడాడు, అలాంటి పనులు చేయడని చెప్పేసి మనం చెప్తాం కదా. అలా కాదు ఇలాగా అని చెప్పేసి. దేవుడు కూడా ఏమంటున్నాడంటే 1 పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటున్నాడు.
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరంలోను విసర్జించండి. అన్ని జనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులు అని దూషించురో ఆ విషయంలో మీరు సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుడు మహింపరచినట్లు వారికి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుతున్నాను అంటున్నాడు. మంచి ప్రవర్తన గలవారై మీరు ఉండాలని మిమ్మల్ని బతిమాలుతున్నాను అంటున్నాడు అన్నమాట. అయితే మంచి ప్రవర్తనగా ఉండాలని బతిమాలుతున్నాడు. మనం కూడా పిల్లల్ని మంచి ప్రవర్తన గలవారై ఉండాలని బతిమాలుతూ ఉంటాం. అయ్యా ప్రార్థనకు రండయ్యా, అయ్యా రండయ్యా, మీకు మంచి జరుగుద్ది రండయ్యా, మీకు మేలు జరుగుద్ది రండయ్యా అని చెప్పేసి బతిమాలుతూ ఉంటాం. అయినా సరే తండ్రి ఒకానొక రోజున బతిలాడాడు. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడేమో, నాన్న నాకు రావాల్సింది నాకు పంచేసి నేను వేరే దేశం వెళ్ళిపోయి బాగా సంపాదించి బాగా చేయాలని. తండ్రికి విరోధంగా సరే పో అని చెప్పేసి పంచిందాకా ఊరుకోరా, వెళ్ళి మొత్తం తన ఇష్టం వచ్చినట్టు తిరిగేసి తన ఇష్టం వచ్చినట్టు మొత్తం నాశనం చేసుకుని తిరిగి వచ్చేసి నా తండ్రికి పరలోక రాజ్యానికి విరోధంగా ఇచ్చేసాను. పొట్టు తినడానికి కూడా, పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. తండ్రి జ్ఞాపకం వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసి, అయ్యా నీకు విరోధంగా చేశానంటే నా కొడుకు చనిపోయి మళ్ళా బ్రతికాడని చెప్పేసి ఎంత ఫంక్షన్ చేశాడు అక్కడ. లోకంలో ఎవరు నశించడం ఆయన చిత్తం కాదు, అందరూ కూడా రక్షింపబడాలనే ఆయన చిత్తం. ఆయన అందుకనే ముక్కుసూటిగా గత రాత్రి చెప్పుకున్న విధంగా శాస్త్రుని పరిచయాన్ని ముక్కుసూటిగా మాట్లాడేవాడు అనమాట. ఎంత ముక్కుసూటిగా అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 13-14 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఫేస్ టు ఫేస్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూస్తున్నారు. నేనే పిలుస్తున్నాను, ప్రయాసపడి భారం మోసుకుని సంస్థానాలారా నా ఎదుగు రండి అని నేను పిలుస్తుంటే మీరేం చేస్తున్నారంటే మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనియరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా. రాత్రి కూడా గమనించదు, శుక్రవారం రోజు ఒకని మీ మతంలో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు. అతను మీతో కలిసినప్పుడు మీకంటే 2 అంతలు నరకపాత్రులుగా చేస్తున్నారు మీరు అంటున్నాడు. మీకంటే 2 అంతలు, లోకంలో ఉంటే ఒక అంత, దాంట్లో కలుపుకుని 2 అంతలుగా నరకపాత్రుని చేసేస్తున్నారు అంటున్నాడు. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిచయులారా, మీరు పుదీనాలను సోపులను జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానం ఇవన్నీ చెల్లిస్తున్నారు. ఇవన్నీ పైపైన అన్నీ మనుషులు కనబడేట్టే చేస్తున్నారు, కానీ ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేశారంటున్నాడు. న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టి ముందుకు వెళుతున్నారు వాళ్ళు. మరి మనము దేవుని వారమని చెప్పుకుంటూ దేవుని ప్రజలమని చెప్పుకుంటూ మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా నడుస్తున్నాము? మనుషులు కల్పించిన పద్ధతుల చొప్పున నడుస్తున్నామా? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటున్నాడు. నీ మనసుతో పాడుదును, నువ్వు కూర్చున్నా నిల్చున్నా సరే నీ మనసుతో పాడుదును, మనసుతో ప్రార్థన చేతును. ప్రసంగం చేస్తే ఎలాగా ఉండాలా అంటాడు కొరింథీ రాసిన పత్రికలో, 1 కొరింథీ రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో, 1 కొరింథీకి రాసిన పత్రిక 14వ అధ్యాయము 31వ వచనంలో, అందరూ నేర్చుకున్నట్లు ఎలా ఉండాలి? నువ్వు ప్రసంగం చేస్తే అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు ఉండాల. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానములకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు.
స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే, కానీ వారు మాట్లాడటకు వారికి సెలవు లేదు అని గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తుంది. మనం ఏం జరుగుతుంది ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆయన ఆజ్ఞలన్నిటినీ పక్కన పెట్టేసి ఆయన చెప్పినవి ఒకటి కూడా చేయకోకుండా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తున్నాడు. నీ మనసుతో ప్రార్థన చేయాలి, నీ ఆత్మతో నువ్వు పాటలు పాడాలి కదా. తర్వాత ప్రసంగం కూడా అలాగ అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. తర్వాత గమనించినట్లయితే ఆ ప్రభురాత్రి భోజన విషయంలో కూడా దీన్ని ఇడిచిపెట్టేసాం. అసలు ఆరాధనలో వాళ్ళు ఎట్లాగా సోపులు పుదీనాకులు ఎలాగైతే 10వ వంతు అయ్యి ఇచ్చి న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని వదిలిపెట్టేశారు, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి కూడా ఆలోచన చేసినట్లయితే ప్రభురాత్రి భోజనాన్ని వదిలిపెట్టేశారు. అది నెలకు ఒక్కసారేనంట. ఎవరు చెప్పారు? మనుషులు చెప్పింది చేస్తామా, గ్రంథం చెప్పింది చేయాలా? అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? అక్కడ ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడారు. ఆదివారమున సెలవు అన్నారు, ఆదివారం మీ స్కూల్కి సెలవు అన్నారు. ఆదివారం అంటే ఒక ఆదివారమా లేదా ప్రతి ఆదివారమా? అవునా? మరి ఎందుకని అర్థం కాలేదో అర్థం కావట్లేదు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడు. కొన్ని ఇంకొక వచ్చిన ఇంకా క్లారిటీగా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాల్లో పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేసుకొనవలెను అని చెప్పింది. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా హడావుడిగా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తను వర్ధిల్లిన కొలది, ప్రతి 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 ఆదివారం ఆదివారం అని అంటే ఎలాగ అర్థమైందో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఏదైతే చేయమన్నాడో వాటిని విడిచిపెట్టేసి మిగిలినవి చేస్తున్నాం. మనుషులు కల్పించినవి అన్నీ ఏది పొల్లుపోకుండా మొత్తం చేసేస్తున్నాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే పాత నిబంధనలోనే ఇవన్నీ తీసి పక్కన పడేయండి నాయన, నాకు అసలు విసుగు వస్తుంది అంటాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుతున్నాను. ఎందుకంటే అంత అసహ్యం పుట్టించేసారు వీళ్ళు. ఎందుకు? సంవత్సరం మొత్తం పాపాలు చేస్తున్నారు, సంవత్సరం చివరికి వచ్చేసరికి గొర్రె పిల్లను పావురన్నో తీసుకొచ్చి బలెత్తున్నారు, మళ్ళీ మొదలెడుతున్నారు అనమాట. అందుకనే మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుతున్నాను. మీ వ్రత దినములను కలుగు వాసన నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులు నైవేద్యములు మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులు మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని సౌండ్ సిస్టమ్ నా యొద్ద నుండి తొలగనీయడి. మీ స్వరమండలము నాదము వినుట నాకు అసలు మనస్సు లేదు. నీళ్లు పారినట్లు న్యాయము జరగనీయడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయడి అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. ఏది మరి మనకు పండగ ఏదండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
నేను ముగించబోతున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగా ఇట్టి కార్యము ఈలాగూ చేసిన వారిని గురించి ఇదివరకే మీకు తీర్పు తీర్చున్నాను. ఏలయనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛను నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులవజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారేయండి. అయితే అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? 1 కొరింథీ 11:23 ఏమన్నాడు అక్కడ? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని, ఇది మీ కొరకైన నా శరీరం, కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయడం చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పెంట ఆ పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం నూతన నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కొండని చెప్పాడు అన్నమాట. అది పక్కన పడేసి, ఆయన చెప్పిన మాటలను పక్కన పడేసి ముందుకు వెళుతున్నాం అన్నమాట. దేవుని చేతిలో పడిపోతాం, జాగ్రత్త, దేవుని చేతిలో పడిపోతాం. అందుకనే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 28-29 వచనాల్లో, ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీదట కనికరింపబడకుండా వాడిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన ఎడల ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వాడిని ఎరుగుదము కదా. జీవనం గల దేవుని చేతిలో పడుట చాలా భయంకరమన్న. ప్రభువైన యేసుక్రీస్తుని పడుకోబెట్టి మెడ మీద కాలేసి తొక్కి ముందుకు వెళుతుంటే తండ్రి చూస్తూ ఊరుకోడు. పరిశుద్ధపరచడానికి ఆయన రక్తం ఉంది, చాలే అని చెప్పేసి మనం సరిపెట్టుకోవటానికి కాదు. వాళ్ళు ఎలాగ చేయమన్నాడు అలాగ చేస్తేనే సంపూర్ణత అనేది ఉంటుంది. కానుకల విషయంలో కూడా అభివృద్ధి కొలది. ఇందాక చూసాం కదా 1 కొరింథీ 16:1-2 అవును కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ ప్రకారం మనం వెళ్ళాల్సిన వస్తుంది. గలతీ రాసిన పత్రికలో ఒక్క మాట చూసుకుని ముగించేసుకుందాం. చూడండి 4వ అధ్యాయంలో, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాల్లో, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటురు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవని అయినా మూలపాఠంలో తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూరనేలా మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవు, నేను మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అంటున్నాను. ఇంకా మీరు ఆ పండగల్లోకి వెళ్ళిపోయారు. మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది. ఇంత చెప్పింది ఏడ్చుతూ చెప్పాను కదా, మీతో ఏడ్చుతూ చెప్పాను కదా, అయినా అర్థం కాలేదా? మన పిల్లలమైతే ముట్టికాయలు వేసి ఏబిసిడీలు రాలేదంటారా నీకు? ఇంకా ఏబిసిడీలు రాలేదా? ముట్టికాయలు వేసి ఆడి తపెళ్ళం వాయించినట్టు వాడి తలను వాయించి ఏబిసిడీలు మళ్ళీ రాయి, ఇట్లా రాలేదా? టీచర్ సరిగ్గా చెప్పట్లేదా? నీకు రావట్లేదా? ఇంత మందమతివేరా నువ్వు? ఇంత జ్ఞాపక సిద్ధి లేదంటే 4 పీకి మన పిల్లాడిని అయితే ఏబిసిడీ చక్కగా నేర్పిస్తాం. మనమైతే గాలికి వదిలేస్తాం, అన్నీ చెప్పినవన్నీ గాలికి వదిలేస్తాం.
మనకు అడిగేవాడు లేరు కదా, అవునా? కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందుకనే తిమోతికి చెప్తాడు, వీళ్ళకి వెళ్ళి బుద్ధి చెప్పు నువ్వు అని చెప్పి మొదటి తిమోతి రాసిన పత్రికలో మనం ఎట్ట ముట్టికాయలేస్తామో, మన పిల్లాడికి చదువు రాకపోతే, మన పిల్లాడికి చదువు అర్థం కాకపోతే ఆయన కూడా ఏమంటున్నాడంటే తిమోతిని, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, క్షమించండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షం తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యాన్ని ప్రకటించుము, సమయమందును అసమయంను ప్రయాసపడును, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి వెనుక కల్పనా కథల వరకు తిరుగు కాలము వస్తూ ఉంది. కల్పన కథలకు తిరుగు కాలము వస్తూ ఉంది. కథలే వింటున్నారు కానీ గ్రంథంలో ఏం చెప్పిందో అది గ్రహించడం లేదు. మంచి మంచి కథలు, పిట్ట కథలు అయితే చక్కగా వింటున్నాం కానీ యోహాను కూడా ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో చివరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనం, ఈ తరము వారిని దేనితో పోల్చుదును, సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లను గోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకుని వారైరి, తమ చిలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చిన కనుక వీడు దయ్యం పట్టినవాడు అని వారు అంటున్నారు. ఎవరిని? యోహాన్నేమో దయ్యం పట్టినవాడు అంటున్నారట. మనిషి కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానము సుంకరుల మధ్య పాపులను స్నేహితులని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నేను. పిలుపులాటలాడుకుంటారు, దొంగ పోలీసు అని పిల్లలు ఆడుకుంటారే, అలాగుందనమాట. అలాగా వెళ్ళి వస్తున్నాం. సంకలోది ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తెరిచి చూడట్లేదు, గ్రంథంలో ఏముందో అందుకనే కదా యెహోవా గ్రంథాన్ని పరిశీలిస్తే కదా తెలిసేది. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి, అప్పుడు నరకం నుండి తప్పించుకోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందరు కూడా ఆత్మీయంగా ఎదగాలనే ముందుకు వెళుతున్నాం. దయచేసి గమనించండి. ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.